రాజు దొంగ. పూర్వం పాటలీపుత్రంలో ఉగ్రసేనుడనే మహావీరుడైన రాజు ఉండేవాడు. ఆయన పరమ దైవభక్తుడు. ఆయన కింద ఉండే సామంతులందరూ యోధాన యోధులే. అందుచేత ఉగ్రసేన మహారాజును చూస్తే శత్రువులకు సింహస్వప్నంగా ఉండేది. అయితే ఆయనకు గల సామంతులలో అవినీతిపరులు, ప్రజా పీడకులు అయిన వారు కొందరుండేవారు. రాజుగారి అభిమానానికి పాత్రులైన కారణంగా వారు నిరంకుశంగా ప్రవర్తించసాగారు. ఉగ్రసేనుడి పట్ల అమిత విశ్వాసం గల చిల్లర యోధులలో సహదేవుడనే యువకుడు ఒకడున్నాడు. దుష్టులైన సామంతులు తమ దుర్మార్గాలతో మహారాజు పరిపాలనకు తీరని కలంకం తెచ్చిపెడుతున్నారనిపించి ఈ యోధుడు ప్రజలను కాపాడటానికి, దుర్మార్గులను శిక్షించటానికి కంకణం కట్టుకొని ప్రజా పీడకులందరినీ దోచటము, చిక్కినప్పుడల్లా శిక్షించటము చేయసాగాడు. దాంతోపాటు తాను కొల్లగొట్టినది పేద ప్రజలకు పంచుతూ వచ్చాడు. సహదేవుడు గజదొంగలాగా తయారయ్యాడని ఫిర్యాదులు రాగానే మహారాజు అతనిని పట్టుకునేందుకు భటులను పంపాడు. అయితే సహదేవుడు వారికి అందకుండా తిరుగుతూ రహస్య జీవితం గడపసాగాడు. దాని మీదట మహారాజు సహదేవుణ్ణి గజదొంగగా ప్రకటించి రాజ్యంలో ప్రతి పౌరుడికి అతనిని చంపే అధికారం ఇచ్చేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాటి రాత్రి ఉగ్రసేన మహారాజుకు కలలో దేవత కనిపించి, రాజా లే, వెళ్ళి దొంగతనం చేసిరా, ఇది ఈశ్వరాజ్ఞ అన్నది. మహారాజు ఉలిక్కిపడి లేచి ఈ విపరీతమైన కలను స్మరించి ఆశ్చర్యపడ్డాడు. కానీ ఆయన మళ్ళీ కళ్ళు మూసాడో లేదో అదే దేవత మళ్ళీ కనిపించి, రాజా, నువ్వు వెళ్ళి దొంగతనం చేసి రాకపోయావో నీకు రాజ్యము ప్రాణము కూడా దక్కవు, ఇది ఈశ్వరాజ్ఞ అన్నది. రెండుసార్లు వచ్చిన ఈ కలను గురించి ఏమనుకోవాలో మహారాజుకు అర్థం కాలేదు. ఆయన మళ్ళీ నిద్రపోవడానికి యత్నించేసరికి మూడవసారి మళ్ళీ అదే కల వచ్చింది. ఇందులో ఏదో దైవ ప్రేరణ ఉన్నదని, ఆ దేవత ఆజ్ఞ ప్రకారం దొంగతనం చేసి తీరాలని మహారాజు నిర్ణయించుకొని పక్క మీద నుంచి లేచి చప్పుడు కాకుండా భవనం వెలుపలకి వచ్చాడు. నేను దొంగతనం చేయడం ఏంటి, ఇలా దొంగలాగా బయటకి వెళ్ళడం చూస్తే నా నౌకర్లు ఏమనుకుంటారు అని అనుకున్నాడాయన. కానీ అదృష్టవశాత్తు ఎవరికంటా పడకుండానే ఆయన అశ్వశాలకు చేరుకుని తన గుర్రం మీద ఎక్కి అరణ్యం కేసి బయలుదేరాడు. దొంగలాగే ఆయన తన ముఖం కింద భాగాన్ని, నెత్తిని గుడ్డతో కప్పుకున్నాడు. ఆలోచించిన కొద్దీ ఆయనకు దొంగల మీద గౌరవం హెచ్చింది. దొంగతనం చేయటానికి ఎంత నేర్పు కావాలి, ఎంత గుండె ధైర్యం కావాలి. పట్టుబడితే జనం చంపేస్తారు. ఒకవేళ జనం చంపకపోతే రాజు ఉరి తీయిస్తాడు. తను రాజే అయినా కూడా దొంగతనం చేయటంలో తనకు ప్రమాదం ఉన్నది. దొంగతనం చేస్తూ దొరికిపోతే తాను ఫలానా అని తెలిసే లోపలే అవతల వాళ్ళు చంపేయచ్చు. ఒకవేళ వాళ్ళు చంపేలోపుగా తాను రాజునని రుజువు చేసుకోగలిగితే బతికున్నంత కాలం తీరని అవమానం. నేను ఒంటరిగా దొంగతనం చేయలేను, నాకెవరైనా దొంగ జతపడితే బావున్ను అనుకున్నాడు మహారాజు. కానీ ఆయనకు దారిలో ఎవరూ ఎదురు తగలలేదు. కానీ అరణ్యంలో ప్రవేశించిన కొద్దిసేపటికి ఒక నల్లగుర్రం ఎక్కి ముఖం గుర్తించటానికి లేకుండా కప్పుకొని ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ఇంత రాత్రివేళ ఎక్కడికి పోతున్నావు, నీ పనేమిటి, పేరేంటి అని రాజు ప్రశ్నించాడు. కానీ రెండవ మనిషి సమాధానం ఇవ్వలేదు. రాజు వాడి మీదకి కలియపడి, చేతనైతే ఆత్మరక్షణ చేసుకో అన్నాడు. ఇద్దరూ గుర్రాలపైననే ఉండి కొంతసేపు యుద్ధం చేశారు. తర్వాత నేల మీద దిగి యుద్ధం చేశారు. చివరకు రాజుగారే గెలిచాడు. రెండోవాడు పడిపోయి రాజుకు చిక్కి, నీకంటే మంచి యోధుణ్ణి నేనెన్నడూ ఎదుర్కోలేదు, కావాలంటే నన్ను చంపే, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. నీ ప్రాణాలు తీస్తే నాకేం లాభం, నీవు మంచి యోధుడవే, నీ స్నేహం నాకు లాభించవచ్చు. నీ పేరేమిటి అని అడిగాడు మహారాజు. నా పేరు సహదేవుడు అన్నాడు ఓడినవాడు. ఓహో, నీవు దొంగవేనా, బాగా దొరికావు. ఇద్దరం ఎటైనా పోయి దొంగతనం చేద్దాం పద, రాజుగారింటికి కన్నం వేద్దామంటావా అనే మహారాజు అడిగాడు. వద్దు, మహారాజుకు నేనెన్నడూ ఎలాంటి ద్రోహము చేయలేదు, కావలిస్తే సూరసేనుడి ఇంటిని దోచుకుందాం అన్నాడు సహదేవుడు. సూరసేనుడు ఉగ్రసేనుడి సామంతుల్లో ముఖ్యుడు. మహారాజు చెల్లెలిని పెళ్లాడి దగ్గర బంధువు కూడా అయ్యాడు. రాజు మీద ఎంతో భక్తి ఉన్నట్టు కనిపిస్తావే, ఆయన చెల్లెలి భర్తను ఎలా దోస్తావు, ఇదేనా నీ రాజభక్తి అని రాజు అడిగాడు.
నా రాజభక్తి సూరసేనుడి రాజభక్తి కన్నా ఎక్కువేలే. అవసరమైతే నా ప్రాణం ఒడ్డి రుజువు చేస్తాను. పాపం రాజుగారి చెల్లెలు ఆ భర్తతో ఏమీ సుఖపట్టం లేదని విన్నాను అన్నాడు సహదేవుడు. ఈ మాటలకు రాజు ఆశ్చర్యపడ్డాడు. సూరసేనుడు తన కుడి భుజం లాంటివాడని, అతనికి భార్య మీద ఎంతో అభిమానమని ఆయన అనుకుంటూ వచ్చాడు. కానీ సహదేవుడు చెప్పేది మరొక విధంగా ఉన్నది. సరే, అక్కడ దొంగతనం చేద్దాం పదా అన్నాడు రాజు. ఇద్దరూ గుర్రాలెక్కి సూరసేనుడి కోటకు చేరుకున్నారు. సహదేవుడు ఆరితీరిన దొంగ కావటం చేత పహారా వాళ్ళ కళ్ళు కప్పి రాజును తన వెంట పెట్టుకొని కోటను ప్రవేశించాడు. వాడి సమర్థతకు రాజు ఆశ్చర్యపడి, వీడు వెంట ఉండకపోతే నేనీ పాటికి పహారా వాళ్లకు చిక్కుందును అని అనుకున్నాడు. సహదేవుడు పైకి అనలేదు గాని తన అనుచరుడికి దొంగతనంలో అనుభవం అంతగా లేదని తెలుసుకున్నాడు. అతను మహారాజును ఒక చీకటి స్థలంలో చేర్చి, నేను వెళ్ళి క్షణంలో ధనం తెస్తాను, నేను వచ్చిందాకా ఇక్కడే ఉండు, కదలకు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికల్లా వాడు బరువైన మూటలతో ధనము నగలు అవి మోసుకువచ్చాడు. రాజుకు వాణ్ణి చూస్తే అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది. మనం ఈ బరువును గుర్రాల మీద వేసుకుని త్వరగా వెళ్ళకపోతే చిక్కిపోగలం అన్నాడాయన. తొందరపడకు, ఇంకొక్క దొంగతనం ఉన్నది. మేడ మీది పడక గదిలో సూరసేనుడి బంగారు మువ్వల జీను ఉన్నది. దాన్ని అపహరించకుండా వెళ్ళటం నాకు అవమానకరం. ఇప్పుడే వస్తాను అంటూ సహదేవుడు మళ్ళీ మాయమయ్యాడు. అతను కొంచెం కూడా చప్పుడు చేయకుండా పై అంతస్తు చేరుకొని సూరసేనుడి పడక గది ప్రవేశించాడు. మంచం మీద సూరసేనుడు అతని భార్య నిద్రపోతున్నారు. సహదేవుడు బంగారు మువ్వల జీను ఎక్కడ ఉన్నది తెలుసుకొని దాన్ని తీసుకుని ఎత్తుతూ ఉండగా మువ్వలు చప్పుడయ్యాయి. ఆ కాస్త చప్పుడుకే సూరసేనుడు చివారున లేచి కూర్చుని, ఎవరక్కడ, ఏది కత్తి అని కేకలు పెట్టాడు. ఈ కేకలకు భార్య నిద్ర మేలుకొని, ఏమిటది, ఎందుకు కేకలు పెడుతున్నారు అన్నది. గదిలో ఎవడో చేరాడు, ఏదో చప్పుడైంది అన్నాడు సూరసేనుడు. గాలికి చెట్ల కొమ్మలు కదిలుంటాయి. కాకపోయినా ప్రతి రాత్రి మీరేదో పీడకలలు కనటము, ఉలికిపడి లేవటమును మీ మనసులో ఏదో రగులుతూ బాధ పెడుతున్నది. అదేమిటో చెప్పకూడదా? ఒంటరిగా ఎంతకాలం భరిస్తారా బాధ అన్నది భార్య. సూరసేనుడు వికటంగా నవ్వి, నీకెందుకు దిగులు, రేపటితో నా బాధలన్నీ అంతమవుతాయిలే. రేపు సాయంకాలం లోపల అర్ధరాజ్యం నాదైపోతుంది అన్నాడు. రేపు మహారాజు కొలువుకు వెళుతున్నారన్నారు కానీ అర్ధరాజ్యం ఇస్తున్నారని చెప్పలేదే అన్నది మహారాజు చెల్లెలు ఆశ్చర్యపోతూ. ఒకరిచ్చేదేమిటి, మేమే పుచ్చుకుంటాం. నేను నా మిత్రులు కొందరు కలిసి రేపు కొలువులో మహారాజును హత్య చేసి రాజ్యం పంచుకుంటాం అంటూ దుష్టుడైన సూరసేనుడు తన భార్యకు కుట్రలో పాల్గొంటున్న సామంతులందరి పేర్లు చెప్పాడు. నా బొందెలో ప్రాణం ఉండగా మా అన్నయ్యను హత్య చేయనివ్వను అంటూ సూరసేనుడు భార్య లేవబోయింది. సూరసేనుడు అప్పుడామెను స్పృహ తప్పిపోయిందాకా కొట్టాడు. ఆయన మళ్ళీ పడుకోగానే సహదేవుడు వచ్చిన దారిని కిందకు వెళ్ళి తన తోటి దొంగతో తాను చూసినది విన్నది పూసగుచ్చినట్టు చెప్పేసి, నా కత్తి నాకిచ్చేయి, ఆ రాజద్రోహిని ఇప్పుడే చంపి వస్తాను. ఒకవేళ నేను తిరిగి రాకపోతే చచ్చిపోయాననుకొని నీ దారిన నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. సూరసేనుడు రాజద్రోహం కోసం కుట్ర పన్నటమే గాక కొంతమంది సామంతులను అప్పుడే కూడగట్టుకున్నాడని కూడా విని రాజు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. కానీ సహదేవుడు అబద్ధం ఆడవలసిన పనేమున్నది. అందుచేత ఈ వార్త నిజమేనని రాజు నమ్మవలసి వచ్చింది. ఆయన సహదేవుడితో, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? రాజు కోసం నీ ప్రాణాలు బలి చేస్తానంటున్నావు. ఆ రాజు నీకేం వరగబెట్టాడు అని అన్నాడు. నువ్వు నా ప్రాణాన్ని దానం చేసావు గనక సరిపోయింది గాని ఈ మాట అన్నందుకు చంపేసుందును. రాజు సత్పురుషుడు, ఆయనకు కీడు రావటానికి వీల్లేదు. నా కత్తిచ్చేయి అన్నాడు సహదేవుడు. వద్దు, మనం వెళ్ళి ఈ వార్త రాజుకే చెబుదాం. రాజద్రోహుల సంగతి ఆయనే చూసుకుంటాడు అని అన్నాడు. తన మిత్రుడు బావమరిది అయిన సూరసేనుడి మీద నేను ఆరోపణలు చేస్తే రాజు వింటాడా? నేను దొంగను, దేశ బహిష్కార శిక్ష పొందినవాణ్ణి. నన్ను చూస్తూనే రాజుగారు ఉరితీయిస్తాడు గాని కుట్రలను గురించి నేను చెప్పిందంతా వింటూ కూర్చోడు అన్నాడు సహదేవుడు. నేను దేశ బహిష్కారం పొందినవాణ్ణి కాను, నేనే వెళ్ళి ఆయనను హెచ్చరిస్తాను అన్నాడు రాజు. తర్వాత దొంగలిద్దరూ అరణ్యంలో ఒక చోట కలుసుకునేందుకు కూడా సంకేతం ఏర్పరచుకున్నారు. తెల్లవారక ముందే ఎవరికంటా పడకుండా రాజు తన భవనానికి తిరిగి వచ్చేశాడు. కుట్రలో చేరిన సామంతుల పేర్లు ఆయనకు తెలుసు గనక
వారిని మినహాయించి మిగిలిన సామంతులను అప్పటికప్పుడే పిలిపించి వారితో తనకు వచ్చిన కల గురించి, తాను సహదేవుణ్ణి కలుసుకోవటం గురించి, సూరసేనుడి కుట్ర విషయం గురించి అంతా చెప్పాడు. సామంతులు సూరసేనుడితోనూ ఇతర కుట్రదారులతోనూ ప్రాణాలకు తెగించి పోరాడతామని శపథం చేశారు. గోరుతో పోయేదానికి గొడ్డలు దేనికి? కుట్రదారులు మన మీదకి దండెత్తి రారు కదా, ఒకరొకరే వస్తారు. ఒంటరిగా వచ్చే వాళ్ళ వద్ద నుండి ఆయుధాలు లాగేసుకుంటే సరిపోతుంది అన్నాడు మహారాజు. అలాగే జరిగింది కూడా. కుట్రదారులందరూ వెంట తెచ్చుకున్న ఆయుధాలను బయటకు తీసి ఇచ్చేశారు. ఆఖరున సూరసేనుడు వచ్చాడు. అతన్ని పట్టుకొని రాజు వద్ద ఉంచారు. తన అనుచరులు తన ముందే బందీలుగా చిక్కిపోయారని గ్రహించి అతను, ప్రభు, ఏమిటి దౌర్జన్యం? మీ బావమరిది, మీ సామంతును అయిన నాకు ఎలాగైనా స్వాగతమిచ్చేది అన్నాడు. కాదు, ఇది రాజద్రోహులకిచ్చే స్వాగతం అన్నాడు రాజు. ఎవరా మాటన్నది? వాణ్ణి పిలిపించండి, నా కత్తితో వాడికి సమాధానం చెప్తాను అన్నాడు సూరసేనుడు. రాజు తన మనిషిని అరణ్యంలోని సంకేత స్థలానికి పంపాడు. వాడు అక్కడికి చేరి సహదేవుణ్ణి చూసి, రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని అన్నాడు. తన అనుచరుడు రాజుగారికి దొరికిపోయి ఉంటాడని, తనని కూడా పట్టుకునేందుకు ఎత్తువేశాడని సహదేవుడు సంకోచించాడు. కానీ రాజు అంత నీచానికి ఒడిగట్టడనుకొని రాజు మనిషి వెంట రాజభవనానికి వచ్చాడు. సహదేవుడు రాజుతో, మహారాజా, నేను దొంగను, దేశ బహిష్కారం పొందినవాణ్ణి. అయినా తమ ఆజ్ఞను అనుసరించి మీ మంచితనంలో విశ్వాసం ఉంచి వచ్చాను అని అన్నాడు. పిచ్చివాడా, నిన్న రాత్రి చంపకుండా విడిచిపెట్టిన వాణ్ణి ఇవాళ చంపిస్తానా అన్నాడు మహారాజు. నిన్న రాత్రి అడవిలో కనిపించింది మీరా అన్నాడు సహదేవుడు ఆశ్చర్యంగా. అవును, నిన్న నాకు దొంగతనం నేర్పావు. ఈ పూట ఇంకొక సహాయం నీ వల్ల కావాలి. ఈ రాజద్రోహితో ద్వంద్వ యుద్ధం చేస్తావా అని రాజు అడిగాడు. సహదేవుడు సంతోషంగా సమ్మతించి సూరసేనుడితో కత్తి యుద్ధం సాగించాడు. చాలాసేపు ఇద్దరూ సమవుజ్జీలుగా పోరాడిన తర్వాత అదృష్టవశాత్తు సూరసేనుడు సహదేవుడి చేతిలో ప్రాణాలు వదిలాడు. సహదేవుడి పైన ఉన్న ఆంక్షలన్నీ ఉపసంహరించి ఉగ్రసేన మహారాజు అతనికి సూరసేనుడి జాగీరిచ్చి తన సామంతులలో ఒకడిగా చేసుకున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.